సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. తల్లికి వందనం చాలామందికి డబ్బులు అయితే రాలేదు కదా, దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నెల 30వ తేదీన అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 7తో ముగిసిందనమాట. కొత్తగా 1వ తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈ నెల 25 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 చొప్పున ప్రభుత్వం జమ అయితే చేయనుందనమాట. అయితే ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఆల్రెడీ ఈరోజు 2వ విడత అయితే పడ్డాయి. కొంతమందికి 2వ విడత అయితే పడ్డాయన్నమాట. మళ్ళీ 3వ విడత కూడా మనకి 1-2 రోజుల్లో వేస్తామని చెప్పేసి తెలియజేశారు. అవి కాకుండా ఎవరికైతే ఇంకా మొత్తంగా డబ్బులు రాలేదో వారందరికీ కూడా 30వ తారీఖున వారి ఖాతాలకు అయితే డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.